ఇప్పుడు మీరు మార్కెట్లో చూసే మిషన్స్ ఏది చూసినా కానీ సర్వీస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్స్. కానీ మన దానికి అలా ఉండదు సార్. అంటే మిషన్ తయారు చేసి రైతుకి ఇచ్చేటప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం రైతుకి. ఈ ఇంజన్ ఇక్కడ రిపేర్ అవుద్ది, మీ ఊర్లో ఉన్న బైక్ మెకానిక్ ఇంజన్ రిపేర్ చేయగలుగుతాడు. అంటే విలేజ్ లో ఆల్రెడీ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ని మేము మాక్సిమం ఇందులో ఇంటిగ్రేట్ చేస్తాం. ఆల్రెడీ ఆ ఏరియా మెకానిక్స్ ఉంటారు. సో మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు బైక్ మెకానిక్ పిలిచారనుకోండి, ఈ పెట్రోల్ ఇంజన్ ఉంది మన దాంట్లో వాడేది, ఇంజన్ డిఫరెంటే కానీ పెట్రోల్ ఇంజన్ కదా అనేది తెలిసి, దాంట్లో కార్బొరేటర్ సేమ్, లోపల ఏమైతే జరుగుతుందో మొత్తం తెలిసే ఉంటుంది కాబట్టి ఈజీగా రిపేర్ చేయగలుగుతాం. అట్లా ప్రతిదీ చెప్తాం అనమాట ఫార్మర్ కి. చెప్పి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ ఎట్లా యూజ్ చేయకూడదు కూడా చెప్తాం. స్ప్రే మిషన్ అమ్మినాం మనం. దాన్ని ఏం చెప్తామంటే, ట్యాంక్ లో సగం నీళ్ళు ఉన్నప్పుడు రోడ్డు పైన ఎంత స్పీడ్ వెళ్ళాలి, లేకపోతే అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మాక్సిమం ట్యాంక్ లో నీళ్ళు లేకుండా డ్రైవ్ చేయాలి అని చెప్తాం. ఎందుకంటే హాఫ్ ట్యాంక్ ఉన్నప్పుడు బండి ఊగుతుంది కదా సార్. అవసరమైతే 2-3 సార్లు అనేది ట్రైల్ చేయించిస్తాం. ప్లీజ్ అబ్బా, నువ్వు నిజంగా ఇలాంటి చెయ్యి. కొత్త ఐడియాస్ ని ఫార్మర్స్ కి ఇవ్వడం కోసం. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. నీ ఖర్చులకు తగ్గట్టుగా నువ్వు వస్తే చాలు అనుకుని ఫార్మర్స్ కి తగ్గించడానికి మాక్సిమం ట్రై చేయి. నువ్వు నిజాయితీగానే ఉండు. నీ ఇంటెంట్ కరెక్ట్, డెఫినెట్గా నువ్వు రీచ్ అవుతావు. అలా పెద్దగా చేయాలి సార్. అన్నీ ఆలోచిస్తున్నాం, అన్ని రోజు ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా.